don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్. నా పేరు యశస్. మనం లాస్ట్ వీడియోలో మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూసాం. అంటే మ్యాట్రిక్స్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్టార్ తోటి డాట్ స్టార్ తోటి రెండు చూసాం, ట్రాన్స్పోజ్ చూసాం. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అన్నీ చూసాము. ఈరోజు వీడియోలో మనం ఏం చేస్తున్నాము అంటే కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ గురించి చూస్తున్నాం. అసలు ఏంటి కంట్రోల్ ఫ్లో అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లైక్ ఒక శాటిలైట్ ఉంది. ఆ శాటిలైట్కి ఏదో ఒకటి అడ్డం వచ్చింది తన ఆర్బిట్లో. ఆ ఆబ్స్టకిల్, ఆ అడ్డంని చూసి ఎలాగ తనని తను టర్న్ చేసుకోవాలి, ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటుంది. అండ్ ఇంత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ వద్దులే, సింపుల్గా ఒక టెంపరేచర్ సెన్సార్ చూద్దాం. టెంపరేచర్ సెన్సారు ఒక సదరు టెంపరేచర్ దగ్గర ఎలాగ మారాలి, సెన్స్ చేసి మనకి ఎలా పంపాలి డేటా, ఇవన్నీ ఎలా ఆలోచిస్తాయి అవి? ఈ కంట్రోల్ లూప్స్ వల్లే అండి. సో ఇవాళ కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ చూద్దాము. సో ఇవన్నీ ఈ వీడియోలోనే చూద్దాము. ఇవాళ ఏం డిస్కస్ చేస్తాము అంటే మనము ఇఫ్ ఎల్స్ లూప్ డిస్కస్ చేస్తాము, ఫార్ లూప్ డిస్కస్ చేస్తాము, అండ్ వైల్ లూప్ డిస్కస్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లేట్ అనుకో, నేను మ్యాట్లాబ్ ఓపెన్ చేసుకున్నాను. కమాండ్ విండో, వర్క్ స్పేస్, ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ఎడిటర్ ఓపెన్ చేస్తుంది. స్క్రిప్ట్ క్లిక్ చేస్తే ఎడిటర్ ఓపెన్ అయింది. సో మనము లూప్స్లోకి వెళ్ళే ముందర కొన్ని బేసిక్ ఫౌండేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లూప్స్లో యూజ్ చేసే కొన్ని సింబల్స్ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. అవి ఏంటంటే కంట్రోల్ ఫ్లో లాజిక్ కోసం మనం బేసిక్గా యూజ్ చేసేవి ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, డోంట్ పానిక్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు. ఓకే, ఇవే రిలేషనల్ ఆపరేటర్స్. వీటిని కొన్ని విధాలుగా వాడతాము మనం. వేరియబుల్స్తో వీ కెన్ ప్లే విత్ దెమ్. వేరియబుల్స్తో వీటిని యూజ్ చేసి మనం లూప్స్ ఎలా రాస్తామో ముందర చూస్తాము. ఫస్ట్ వీటికైతే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇప్పుడు నేను చెప్తాను. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ఈక్వల్ టు సైన్ ఉంది కదా, ఈక్వల్ టు సైన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. కానీ ఈ లూప్స్లో ఏంటి అంటే మనము ఏవైనా రెండు వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి వాడతాం కదా లూప్స్. అలా చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు వాడతాం. ఓకేనా, అది ఒకటే డిఫరెన్స్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు 10 సెమికోలన్, y ఈక్వల్ టు 20 సెమికోలన్, ఈ రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, ఈ రెండు వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఓకేనా, సేవ్ చేద్దాం. ఫస్ట్ ఏమని సేవ్ చేద్దాం? రిలేషనల్ ఆపరేటర్స్ అని సేవ్ చేద్దాం. ఓకే, సేవ్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఒక రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాను ఇక్కడ. సో బేసిక్గా x లెస్ దాన్ y కదా, యాజ్ యూ కెన్ సీ. నేను x గ్రేటర్ దాన్ y అని ఇచ్చాను. ఓకేనా,
ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆన్సర్ ఏమొచ్చింది? 0. మనం చెప్పుకున్నాం కదా, లాజికల్ డేటా టైప్స్లో 0 అండ్ 1 రెండే ఉంటాయి. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ కదా. మనకేమొచ్చింది వాల్యూ? 0 వచ్చింది. ఎక్స్ గ్రేటర్ దాన్ వైయా? కాదు కదా, ఫాల్స్ కదా. సో 0 వచ్చింది. అదనమాట. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ వై ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎక్స్ లెస్ దాన్ వై. ఐఎమ్ రన్నింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు 1 వచ్చింది, చూసారా? ట్రూ. సో మనం కంపారిజన్ రన్ చేసినప్పుడు మ్యాట్లాబ్ మనకి లాజికల్ డేటా టైప్ రిప్రజెంటేషన్ పారామీటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 1 ఆర్ 0 అవుట్పుట్స్ ఇస్తోంది. క్లియర్ కదా ఇది? ఇప్పుడు మనం లూప్స్లోకి వెళ్దాం. మనం ఇంకొక కొత్త ఫైల్ ఓపెన్ చేసుకుందాం. దీనిలో మనం లూప్ స్టార్ట్ చేద్దాం. లూప్స్లో ఫస్ట్ది మనం చూసేది ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. ఏం లేదు, ఒకవేళ ఒక కండిషన్ నిజమైతే దాన్ని ప్రింట్ చేయి. ఆ టాస్క్ ఏదైతే ఉంటుందో, ఆ కండిషన్ కింద టాస్క్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం. లేదు, ఎల్స్ అది ట్రూ కాదు. ట్రూ కానప్పుడు ఎల్స్ కింద ఉండే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే, ఇందులో ఇంకేమీ పెద్ద పెద్ద థింగ్స్ ఏమీ లేవు. ఇఫ్ ఎ కండిషన్ ఈజ్ ట్రూ, డూ అ టాస్క్ అండర్ దిస్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఒకవేళ కండిషన్ ట్రూ కాకపోతే డూ అ టాస్క్ అండర్ ఎల్స్ కండిషన్. అంతే, సింపుల్. ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తా. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, టెన్షన్ పడకండి, ఐఎమ్ జస్ట్ రైటింగ్. నేనేమి ఇక్కడ సింటాక్స్ ఫాలో అవ్వట్లేదు, జస్ట్ మీకు చూపించడానికి రాస్తున్నా. డూ టాస్క్ అండర్ దిస్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ ఏ అందాం. ఓకే, టాస్క్ ఏ ఎల్స్ డూ టాస్క్ ఏ ఎల్స్ డూ టాస్క్ బి. అంతే అంతే. ఇది ఈ కండిషన్ ఎండ్ అయింది అని చెప్పటానికి, ఈ కండిషన్ ఇంతవరకే, ఈ లూప్ ఇంతవరకే అని చెప్పడానికి మనం లాస్ట్లో ఎండ్ అని రాస్తాం. దాంతో ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎండ్ అయింది, ఒక ఇఫ్ ఎల్స్ టాస్క్, ఒక ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ ఎండ్ అయింది. ఓకేనా? ఎండ్ అని ఖచ్చితంగా రాయాలి. యూ హ్యావ్ టు ఎండ్ ద లూప్. అదర్వైజ్ అది ప్లే అయ్యి అవుతూనే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, మీకు ఇన్ఫైనైట్ ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. సో ఎండ్ అని రాయాలి. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ హియర్. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, నేను ఇదంతా కమెంట్ అవుట్ చేసేస్తా అండ్ ఐల్ కీప్ దిస్ హియర్ బికాస్ ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ అగైన్, కమ్ బ్యాక్, యూ కెన్ సీ. ఓకే, సో సింపుల్గా ఇందాక మనం సెన్సార్స్ టెంపరేచర్ని ఎలాగా సెన్స్ చేస్తాయి అన్న దాని మీద మాట్లాడుకున్నాం కదా, టెంపరేచర్ సెన్సార్స్ గురించి. సో దాని మీదే మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ రాద్దాం. ఓకేనా? సో ఇప్పుడు యూజువల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఒక 37, 38, కొన్ని 35. ఓకే, రూమ్ టెంపరేచర్ అంత ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే ఫ్యాన్ ఆన్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటే ఫ్యాన్ ఆఫ్ అవ్వాలి. ఓకే, సో అది మన కండిషన్. ఇప్పుడు దాన్ని మనం ఎలా రాయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మనము సెన్సార్ టెంపరేచర్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఓకేనా? సెన్సార్ టెంపరేచర్, బేస్ టెంపరేచర్ అనేది సెట్ చేసి పెట్టాలి. సో దానికి నేను సెన్సార్
టెంప్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. దీనిలో ఒక బేస్ సెన్సార్ టెంపరేచర్ని సెట్ చేస్తున్నాను. ఐఎమ్ సెట్టింగ్ ఇట్ యాజ్ 35. ఓకే. నౌ ఇఫ్ ఎల్స్ కండిషనల్ లూప్ని నేను ఎలా యూస్ చేసుకుంటా, ఒకవేళ టెంపరేచర్ 35 కంటే ఎక్కువ ఉంటే నాకు ఫ్యాన్ ఆన్ అవ్వాలబ్బా, అంతే. లేదు 35 కంటే తక్కువ ఉంటే ఫ్యాన్ ఆఫ్ అవ్వాలి. 35 కంటే తక్కువ ఉంటే అన్నది మనం రాయక్కర్లేదు ఇక్కడ. యాజ్ యూ కెన్ సీ, ఒకవేళ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ డూ టాస్క్ ఏ, లేదు అన్న దగ్గర ఎల్స్ దగ్గరే అది వచ్చేస్తుంది. ఓకే. సో లెట్స్ రైట్ అవర్ కండిషనల్ స్టేట్మెంట్. సెన్సార్ టెంప్ ఈస్ గ్రేటర్ దాన్ is greater than 35. మనం ఫ్యాన్లు గీన్లు ఇక్కడ ఏమో నిజంగా ఆన్లు చేయట్లేదు కాబట్టి మనం ప్రింట్ చేసుకుందాం మన స్టేట్మెంట్. ఓకే. జస్ట్ డిస్ప్లే టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్. టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్. అంతే, మనకు ఒక అలర్ట్ రావాలి కదా, అలాగా. టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్. ఫైన్, అంత బాగుంది. అండ్ దిస్ స్టేట్మెంట్ హియర్. నౌ ఒకవేళ టెంపరేచర్ 35 కంటే తక్కువ ఉంటాయి, ఎల్స్ టెంపరేచరు 35 మామూలు ఒక ఏమంటారు బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉంటే ఫ్యాన్ ఆన్ చేయాలి, బెంచ్ మార్క్ కంటే తక్కువ ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బెంచ్ మార్క్ అంతే ఉంటే ఏం చేయాలి అని నన్ను అడగద్దు, అది మీ ఇష్టం. డిస్ప్లే ఫ్యాన్ ఆఫ్. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎండ్ చేయాలి. ఎండ్. రైట్. దీన్ని మనము రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఏమని పెడదాము, టెంపరేచర్ సెన్సార్ అని పెడదామా? రైట్, ఐఎమ్ రన్నింగ్ ఇట్. చూసారా, ఫ్యాన్ ఆఫ్. ఎందుకు? బేస్ టెంపరేచర్ 35 అని ఇచ్చాం, ఫ్యాన్ ఆఫ్ అని వచ్చింది. టెంపరేచర్ సెన్సార్ అనే వేరియబుల్లో 35 వాల్యూ స్టోర్ అయి ఉంది. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఇఫ్ ఎల్స్ కండిషన్. టెంపరేచర్, ఇఫ్ సెన్సార్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ దాన్ 35, టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్. మనం ఏం ఇచ్చాము, సెన్సార్ టెంపరేచర్కి 35 అని ఇచ్చాము ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని మారుద్దాం. ఇఫ్ సెన్సార్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ దాన్ లెట్స్ సే 30. ఓకే. ఒక బేస్ టెంపరేచర్ ఇచ్చాము, ఇంకొక టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే టర్న్ ఆన్ కూలింగ్ ఫ్యాన్ అన్నాం. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఏం జరిగింది? టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్ అని వచ్చింది అవుట్పుట్. ఎందుకు? సెన్సార్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 కంటే 35 ఎక్కువే కదా. సో టర్న్ ఆన్ ద కూలింగ్ ఫ్యాన్, అదనమాట డిఫరెన్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ ఇఫ్ ఎల్స్ కండిషన్ కంప్లీట్గా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ట్రై చేసినా, మీకు వచ్చిన అవుట్పుట్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అడగండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. కండిషన్స్ చూసాము. ఇప్పుడు ఒకటే టాస్క్ని మనం ఒక 100 టైమ్స్ రిపీట్ చేయాలి అంటే 100 టైమ్స్ రాస్తూ కూర్చోం కదా. దానికోసమే మనం లూపింగ్ వాడతాం. ఒకే లూప్లో ఒక 100 టైమ్స్ రన్ అయ్యేటట్టు సెట్ చేస్తామన్నమాట. మ్యాట్లాబ్లో ఆ లూప్ని ఎలా రాయాలో చూద్దాం. దీనికి మనము
2 టైప్స్‌గా వాడతాం. 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి లూప్ ఎన్ని సార్లు రన్ చేయాలో తెలిసినప్పుడు. సెకండ్‌ది మనకి లూప్ ఎన్ని సార్లు రన్ చేయాలో తెలియనప్పుడు. తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఫర్ లూప్ వాడతాం. తెలియనప్పుడు ఏం చేస్తాం? వైల్ లూప్ వాడతాం. ఇప్పుడు 2 చూస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాము. నేనొక కొత్త ఎడిటర్ ఓపెన్ చేసుకుంటున్నా. కొత్త ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నా. ఫర్ లూప్‌లో ఏంటి అంటే, మనం ఒక వేరియబుల్‌కి లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చెప్పాలి. లూప్ ఎక్కడ స్టాప్ చేయాలో కూడా చెప్పాలి. ఈ 2 స్టార్ట్, స్టాప్ పాయింట్ 2 ఇవ్వాలి ముందే వేరియబుల్‌కి. ఎక్స్ట్రాగా ఏంటి అంటే స్టెప్ సైజ్ అంటారు. అంటే ఎంత డిస్టెన్స్‌లో ఒక ఐటరేషన్ చేయాలి అన్నది కూడా మనం చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నా. ఒక 10 అనే నంబర్ దగ్గర ఆపేస్తాను నా లూప్ ఐటరేట్ చేయటం. సో, స్టెప్ సైజ్ మనం ఇవ్వనప్పుడు డిఫాల్ట్‌గా స్టెప్ సైజ్ 1 తీసుకుంటుంది. అంటే ఫస్ట్ లూప్ రన్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ లూప్ రన్ చేస్తుంది. ఫస్ట్ లూప్‌లో రన్ చేసేటప్పుడు 1 తీసుకుంటది. సెకండ్ లూప్ రన్ చేసేటప్పుడు 1 + 1 2 వస్తది. మళ్ళీ థర్డ్ లూప్ రన్ చేసేటప్పుడు 2 + 1 3 వస్తది. అలాగా వస్తానే ఉంటాయి. స్టెప్ సైజ్ ఇప్పుడు నేను స్పెసిఫై చేశా. 2 అని స్పెసిఫై చేశాననుకోండి. ఫస్ట్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతది? 1 తీసుకొని రన్ అవుతది. సెకండ్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతది? 1 + 2 తీసుకుంటది. 3 వస్తది ఆన్సర్. ఓకేనా? దాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో సహా చూస్తాము. అవుట్‌పుట్ కూడా మీకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతది. సో, లెట్స్ గో. ఫర్ లెట్స్ టేక్ వేరియబుల్ ఏం తీసుకుందాం? నా పేరు యశస్విని కాబట్టి y తీసుకుందాం. y ఈక్వల్ టు ఎక్కడ స్టార్ట్ చేద్దాం? 1 ఎక్కడ స్టాప్ చేద్దాం? 10 వద్దులేండి. 5 దాకా తీసుకుందాం. సరిపోతుంది. ప్రింట్ ఎఫ్. కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. అక్క ఇంతకుముందు డిస్‌ప్లే అన్నావు, ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అంటున్నావు. మాకేం అర్థం కావట్లేదు అనొద్దు. నేను చెప్తా. దీన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డోంట్ వరీ. ప్రింట్ ఎఫ్ కరెంట్ వాల్యూ ఆఫ్ y is percentage d, y. ఇది నేను ఇలా ఎందుకు రాసానో ఇది కూడా చూస్తాము. డూ నాట్ వరీ. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఓకే? ఎండ్. ప్రతి లూప్‌కి, ప్రతి కండిషన్‌కి చివరన ఎండ్ అనేది ఖచ్చితంగా రాయాలి. లేకపోతే ఇన్ఫైనైట్ టైమ్స్ ఆ లూప్ అనేది రన్ అవుతది. మీ సిస్టమ్ హ్యాంగ్ అవుతది. ఓకే? సో, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేస్తాం. ఏమని సేవ్ చేద్దాం? లూప్స్ 1 అని సేవ్ చేద్దాం. ఓకే? రన్నింగ్ ఇట్. ఏమని వచ్చింది ఇక్కడ? కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈస్ 1. కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈస్ 2. కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈస్ 3. కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈస్ 4. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అతుక్కొని అంటే నేను లైన్ ఇవ్వలేదు. మామూలుగా ఇండెంటేషన్ ఇస్తాము. \n ఇస్తాము. ఏమనుకోకండి, నా కీబోర్డ్‌లో / పని చేయట్లేదు. సో, నేను ఇవ్వలేకపోయాను. మీరు ఇచ్చి ట్రై చేస్తే నీట్‌గా మంచి ఇండెంట్ అయ్యి వస్తాయి. కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈస్ 5. అంతే, అయిపోయింది. అక్కడితో లూప్ ఎండ్ అయిపోయింది. నౌ ఇప్పుడేం చేద్దాం? అసలు ఈ %d అంటే ఏంటి? ఈ ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రింట్ ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఇంతకుముందు మనం డిస్‌ప్లే ఫంక్షన్ వాడాం కదా! ఏదైనా డిస్‌ప్లే చేయటానికి టెక్స్ట్, వేరియబుల్స్ డిస్‌ప్లే చేయడానికి అది వాడాం కదా! సో, డిస్‌ప్లే ఫంక్షన్ దానికి పనికొస్తదనమాట. అంటే దానికొక లిమిటేషన్ ఉంది. ఓన్లీ టెక్స్ట్‌ని
లేదా ఒక సింగిల్ వేరియబుల్‌ని మాత్రమే డైరెక్ట్‌గా ప్రింట్ చేయగలదనమాట అది. కానీ fprintf మనం ఎప్పుడు వాడాలంటే, టెక్స్ట్ మధ్యలో మనకేదైనా నంబర్ కావాలి. అప్పుడు మనం fprintf వాడుకోవాలనమాట. ఓకేనా? అది టెక్స్ట్ మధ్యలో నంబర్‌ని మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే పర్ఫెక్ట్‌గా చూపించాలి అని అనుకుంటే fprintf వాడాలి. ఓకే. సో, ఈ %d ఏంటి? ఈ %d ఏం చేస్తదంటే, మనం చిన్నప్పుడు బస్సులోకి ఎక్కి మన ఫ్రెండ్ కోసం ప్లేస్ ఆపుతాం గదా! ఆ పని చేస్తది %d. టెక్స్ట్ మధ్యలో ఉన్న నంబర్ కోసం ప్లేస్ ఆపి పెడతదనమాట %d. ఇప్పుడు మీరు చూస్తే కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈజ్ కోలన్ వరకు ఆగిందా? 1 అంతేనా? ఆ %d ప్లేస్‌లో నంబర్ వచ్చింది. అదే పని చేస్తది %d. ఓకేనా? సో, ఇది %d చేస్తది. fprintf పని కూడా అది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఇప్పుడు మనం స్టెప్ సైజ్ మార్చి చూద్దాం. ఓకే. ఫార్ ఇప్పుడేం తీసుకుందాం? ఓకే. k ఈక్వల్ టు నేను స్టెప్ సైజ్ ఇప్పుడు 2 ఇస్తున్నా. ఓకేనా? ఎన్ని ఐటరేషన్స్ చేద్దాం? 10 చేద్దాం. ఓకే. printf current value of k is %d. ఓకే. కామా k. దట్స్ ఇట్. ఈ లైన్‌ని అక్కడ ఎండ్ చేసేస్తున్నా అండ్ లూప్‌ని క్లోజ్ చేస్తున్నా. ఎండ్ అనే కీవర్డ్ ఇచ్చి. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఏం జరుగుతుంది? లెట్స్ సీ. ఓకేనా? సో, కరెంట్ వాల్యూ ఆఫ్ y ఈజ్ 1. ఓహ్! ఓకే. సంథింగ్ హ్యాపెండ్. రెండు సార్లు ఎగ్జిక్యూట్ అయింది గైస్. ఇక్కడి నుంచి చూడండి. కరెంట్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 1. కరెంట్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 3. కరెంట్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 5. చూసారా? 2 నెంబర్స్ ఇన్ 2 నెంబర్స్ స్టెప్ అయ్యి వచ్చాయి. స్టెప్ వాల్యూ తీసుకున్నది. కరెంట్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 7. కరెంట్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 9. అంతే. ఓకే. దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఫర్ లూప్ ఆల్సో. మీకేమైనా డౌట్స్ వస్తే లేదా మీరు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ట్రై చేసినా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మర్చిపోకుండా. ఓకే. దిస్ విల్ హెల్ప్ మై ఛానల్ గ్రో. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ వైల్ లూప్ చూద్దాము. ఫార్ లూప్‌లో మనకి లూప్ ఎన్నిసార్లు రన్ చేయాలో, మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు ఎన్నిసార్లు రన్ చేయాలో తెలిసినప్పుడు ఫార్ లూప్ వాడాం. మనకి లూప్ ఎన్నిసార్లు వాడాలో, ఎన్నిసార్లు రన్ అవ్వాలో ముందు తెలియలేదంటే ఏం చేస్తాం ఇప్పుడు? వైల్ లూప్ వాడతాం. మనకి బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మనకి చాలా ర్యాక్స్ ఉన్న షాప్ ఒకటుంది. పైన బోర్డ్స్ ఏం లేవు. మనకో వస్తువు కావాలి. ఏ వస్తువు కావాలో మనకు తెలుసు. ఏం చేద్దాము? ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆయిల్ ప్యాకెట్ కావాలి. ఆయిల్ ప్యాకెట్ చాలా పెద్ద సూపర్ మార్కెట్. ఆయిల్ ప్యాకెట్ ఎక్కడుందో మనకు తెలీదు. చాలా ర్యాక్స్ ఉన్నాయి. ఓకేనా? కానీ ఉంది ఆ ర్యాక్స్‌లోనే. మనకి వస్తువు కావాలి. ఆ వస్తువు ఏం కావాలో మనకు తెలుసు. కానీ ఎక్కడుందో మనకు తెలీదు. ఎన్ని ర్యాక్స్ ఎతకాలో మనకు తెలీదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో వైల్ లూప్ వాడతాం. అది దొరికే వరకు వెతుకుతాం గదా! అలాగా ఎన్ని ర్యాక్స్ వెతకాలో తెలియనప్పుడు ఇలాంటి లూప్స్ ఎన్నిసార్లు లూప్ రన్ అవ్వాలో తెలియకపోతే వైల్ లూప్ వాడతామన్నమాట. సో, నేను ఇంకొక న్యూ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నా. వైల్ లూప్ ఎగ్జాంపుల్ చూసేద్దాం.
రియల్ లైఫ్ కండిషన్ చూద్దాం ఒకటి ఇక్కడ. సరదాగా రాకెట్ లాంచ్ సిమ్యులేషన్ చూద్దామా? మంచిగా బావుంటది. వినడానికి, చూడ్డానికి గూడా. సో, రాకెట్టు ఎంత ఆల్టిట్యూడ్ వరకు ఎగరాలో మనం ఈరోజు డిసైడ్ చేస్తాం. ఓకే. ఆల్టిట్యూడ్. బేస్ ఆల్టిట్యూడ్ 0. ఓకే. బేస్ ఆల్టిట్యూడ్ 0. వైల్ ఆల్టిట్యూడ్ మనకు కావాల్సిన హైట్ ఒకటి. లెట్స్ సే 100. ఓకే. వైల్ ఆల్టిట్యూడ్ ఈజ్ లెస్ దాన్ 100. ప్రింట్ ఎఫ్ current altitude of rocket is percentage d meters. Okay. Thus till climbing. Okay. Let me try once more. Yes, it's working. Okay. \n altitude. ఓకే. ఈ లైన్ని ఎండ్ చేస్తున్నాయి. ఏదైనా ఓకే. సో, మనము ఫార్ లూప్‌లో వేరియబుల్‌కి అసైన్ చేసాము స్టెప్ సైజు. ఇఫ్ ఎల్స్‌లో ఇఫ్ కండిషన్‌లోనే రాసాము మనకేం కావాలో. వైల్ లూప్‌లో మనం స్టెప్ సైజ్ ఎలా రాస్తాం అక్క? ఇలా రాస్తాం. ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ ప్లస్ ఎంత పెడదాం? 20 పెడదాం. ఓకే. ఏం చేద్దాం? స్టెప్ సైజ్ ఎంత ఇచ్చాను? 20. అంటే ప్రతి 20 నెంబర్స్‌కి ఒకసారి తిరుగుతూ ఉంటుంది లూప్. ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. ఒక వాల్యూ ఎంటర్ చేస్తూ ఉంటుంది నాకు ఆ లూప్. ఓకే. ఎండ్. ఓకే. ఇప్పుడు మనకి 100 నెంబర్ టచ్ అయినప్పుడు మనకి టార్గెట్ ఓకే. ఈ ప్రోగ్రామ్ పరంగానే మాట్లాడుకుందాము. మనకి టార్గెట్ హైట్ అచీవ్ అయింది అని తెలిసినప్పుడు, ఈ లూప్ కంప్లీట్ అయింది అని తెలిసినప్పుడు, అంటే మనకి బేసిక్‌గా ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో ఆయిల్ ప్యాకెట్ దొరికినప్పుడు అది దొరికింది అని మనకు తెలియాలి కదా! సో, మనం ఒక లైన్ ప్రింట్ చేసుకుందాం. టార్గెట్ ఆల్టిట్యూడ్ రీచ్డ్. కంగ్రాచ్యులేషన్స్ అదనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా? సేవ్ చేస్తా. యాజ్ యూజువల్. ఏం చేద్దాం? రాకెట్ లాంచర్ పెడదాం. ఓకే. సేవ్. ఓకే. ఏంటి యశస్విని ఎప్పుడు ఫన్నీ నేమ్స్ పెడతా ఉంటది అంటే, లెర్నింగ్ ఎప్పుడు ఫన్నీగానే ఉండాలి. తర్వాత ఏడవకూడదు. ఓకే. చూసారా? ప్రతి 20 మీటర్స్‌కి స్టిల్ క్లైంబింగ్, 80 మీటర్స్ స్టిల్ క్లైంబింగ్. 100 రాగానే టార్గెట్ ఆల్టిట్యూడ్ రీచ్డ్ అని వచ్చిందా? ఆల్టిట్యూడ్ 100 ఇక్కడ సేవ్ అయింది. చూసారా? అంతే. వైల్ లూప్ ఇలా వర్క్ చేస్తుంది. ఓకే. ఒకవేళ మీరు కోడ్‌లో ఇక్కడ స్టెప్ సైజ్ ఇవ్వలేదు. స్టెప్ సైజ్ ఇవ్వకపోతే వైల్ లూప్‌లో ఏమవుతది అంటే, బేసిక్‌గా మనకి లూప్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలో తెలీదిక్కడ. తెలియనప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ కూడా
ఒక కండిషన్ కూడా ఇవ్వలేదు అనుకోండి, మర్చిపోయారనుకోండి, ఈ హైట్ ఎప్పటికీ జీరోగానే ఉంటుంది, పెరగదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకసారి రన్ అవుతుంది జీరోనే వస్తుంది, మళ్ళీ ఒకసారి రన్ అవుతుంది జీరోనే వస్తుంది, 100 ఎప్పటికీ రాదు, రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మీ మ్యాట్లాబ్ విండో, మీ సిస్టమ్ అన్నీ హ్యాంగ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మీ కీబోర్డ్లో Ctrl+C ప్రెస్ చేయాలి. ఓకే, ఫోర్స్ స్టాప్ అంటారు దాన్ని. Ctrl+C ప్రెస్ చేయండి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు మనము మ్యాట్లాబ్లో కంట్రోల్ ఫ్లో, లూప్స్ ఇవి చూసాము. కంట్రోల్ ఫ్లోలో ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లూప్స్లో ఫర్ లూపు, వైల్ లూపు చూసాము. ఫర్ లూప్ ఎందుకు వాడతాము, వైల్ లూప్ ఎందుకు వాడతాము, ఇవన్నీ కూడా చూసాము. సో ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న హోంవర్క్ అనుకుంటారో, ఒక చిన్న ఏమంటారో, ఒక చిన్న ఎక్సర్సైజ్ అనుకుంటారో, ఒకటి చూద్దాము. సో ఫార్ i = స్టెప్ సైజ్ 2 ఇచ్చి లూప్ని 10 టైమ్స్ రన్ చేస్తే ఎన్నిసార్లు అయిందో మనం చూసాం. ఇక్కడ ఎన్నిసార్లు లూప్ రన్ అయింది, అసలు మనకి ఏమొచ్చింది అవుట్పుట్ మనం చూసాం. దీన్ని మీరు స్టెప్ సైజ్ 5 ఇచ్చి లూప్ని 100 టైమ్స్ రన్ చేసి ఎలాగా అవుట్పుట్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నాకు మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయని. తప్పకుండా కామెంట్ చేయండి, లెట్ మీ నో. సో ఈ ట్యుటోరియల్, ఈ క్లాస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ద తెలుగు టెక్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లర్నింగ్. I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against